దుష్టుల మరణము దేవునికి సంతోషము కలుగచేయదు. అందుకనే మనము ఇంకనూ పాపులుగా ఉంటుండగా క్రీస్తు మన కొరకు మరణించి. ఏమండి దేవుడు ఎక్కడున్నారండి? ఇలాంటి దేవుడు మనుషులకి చెప్పినా కూడా అర్థం చేసుకొని స్థితిలో, కోపములో కూడా కనికరము చూపించి న్యాయమైన తీర్పులు తీర్చు. మన బాల్యము నుండి మన ఆలోచన కేవలము చెడ్డవైనా కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇంకా ఎన్నడూ ఈ భూమిని నేను పాడు చేయను. ఎక్కడున్నాడయ్యా దేవుడు ఇంత జరుగుతూ ఉంటే అని కొంతమంది మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు. బాల్యము నుండి నువ్వు ఆలోచించినవన్నీ చెడ్డవే. దేవుడు ఏం చేయాలి? నిన్ను ఎలా శిక్షించాలి నిన్ను? అందుకనే దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడును మనకి అనుగ్రహించాడు.